మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు 24వ తారీఖు 10వ మాసంకి వచ్చాం. దీనికి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనాలు తీసుకుందామండి. ఇక్కడ ఏముందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాము అన్నాడు. మళ్ళీ చెప్తాను, వాగ్దానం చేసిన వాడట నమ్మతగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాము. స్ట్రాంగ్గా ఉండాలి మనం. నా వాక్యమును నీ హృదయమును పట్టుదలతో పట్టుకొనిమ్మని చెప్పి సామెతలు 4:4 మాట్లాడుతుంది. పట్టుదల మనకు ఉండాలండి. వాక్యాలు కనుక పట్టుదల మనం పట్టుకోకపోతే జారిపోతాయి. మనం నిలవలేకపోతున్నాం. అది 10:24 కూడా మంచి మాట రాశాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగుని చేయము. చేయమనము ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించము అనే మాటలు కనపడుతున్నాయి. ఎందుకంటే రాకడ గుర్తులు కనపడుతున్నాయని చెప్పి అంటున్నాం. తుఫాన్లు, గాలివాన్లు, తర్వాత కరువులు, భూకంపాలు, యుద్ధాలు కనపడుతున్నాయి. కానీ ఏం చెప్పేస్తున్నాడు, ఇక టైం అయిపోతుంది కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పంటూ ఏమన్నట్టు కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడా మానకుండా ఉండండి అన్నాడు. ఇంకా మనం కలుసుకోవాలి. మానక ఒకరినొకడు హెచ్చరించుకోమంటున్నాడు. ఆ దినం సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అంటే ఇంకెక్కువసార్లు కలుసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని చెప్తాము. చక్కటి మాట హెబ్రీ పత్రికలో మనుషులు పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి రాకడ గుర్తులు కనపడుతున్నాయి. అందుకని 2 కొరింథీ 6:2 మాట్లాడుతుంది, అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయనే చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. కానీ పోస్ట్ పోన్ చేద్దండి. రక్షణ పట్టకి వెంటనే పాపాలు ఒప్పుకొని బాప్తిజం తీసుకోండి, రక్షణ పొందండి. అప్పుడు ఇంకా డిలే చేయకండి. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగమని వస్తాడని చెప్పాను కాబట్టి మనం విడిచిపెట్టబడితే మన బతుకు ఘోరం అయిపోద్ది. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదండి. అక్కడ మనకు నిత్యత్వంలో మనం నరకంలో నశించబడిపోయే పరిస్థితులు మనం ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆయన మనం సమయం ఉండగానే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం మన పాపాలను కడిగి వేసుకుని పరిశుద్ధులుగా మార్చబడి ఎత్తబడే సంఘంలో ఉండేట్టుగా మనం దేవుడి కృప కోసం కనిపెడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనంతో మీరు మాట్లాడుతూ వచ్చారు కనుక సమయం తక్కువగా ఉంది. కానీ ఆ దినం సమీపించబడింది. ఒకరినొకరు మరి పురుకొల్పుకోమంటున్నాడు, హెచ్చరించుకోమని ప్రార్థన చేసుకోమంటున్నావు కనుక అదే మేము చేయట్లేదు ప్రభావ, దాంతో క్షమించండి. ఇక్కడి నుంచి అయినా సరే మీ రక్షణ కార్యం జరిగించండి. ఇంత రక్షణ నిర్వహణ ఎంతమంది ఉన్నారు, అందరూ రక్షణ పొందే భాగ్యం దయచేసి వారి కోసం ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ఎవరు విడిచిపెట్టబడకూడదు, ఏమో ఒకటి నశించడం మీ చిత్తం కాదని రాశారు కనుక మా బంధువులు, మా బిడ్డలు, మా కుటుంబాలను, మా సంఘాలు ఎవరు కూడా విడిచిపెట్టకుండా పడకుండా ఉండాలంటే ప్రార్థనలోనూ సహవాసంలో ఎదుగుతూ ఉంటానికి కృపను గురించి కొందరు మానుకుంటున్నట్టు సంఘంగా కొట్టడం మానొద్దని చెప్పి చక్కగా హెచ్చరిస్తున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చేసుకుని ప్రభా ఒక మారు మనసు పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడి శిరస్థైనటువంటి నీ యందు విశ్వాసం ఉంచి మేము ముందు కొనసాగటం మీ కృపను గురించమని మా బిడ్డలందరూ రక్షించుకోమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.